విధ్వంసం రచయిత ఆలపాటి సురేష్ కుమార్ ఎడిటోరియల్ లాగ్ నుంచి ఈ వీడియో. ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజుకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా? తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసిన మీదట ఈ ప్రశ్న తలెత్తుతోంది. ఎంపీ అయి ఉండి రాజుకు 3 ఏళ్ల పాటు న్యాయం దొరకలేదు. రఘురామరాజును 2021 మే నెలలో సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులో అరెస్టు చేసి విజయవాడ తీసుకొచ్చారు. ఆ రాత్రి సిఐడి కార్యాలయంలో ఉంచారు. అర్ధరాత్రికి 5 వ్యక్తులు రాజుగారి దగ్గరికి వచ్చి కాళ్ళపై ఇష్టం వచ్చినట్లు కొట్టారు. కొద్ది కాలం క్రితమే గుండె ఆపరేషన్ చేయించుకున్న రఘురాజుపై ఛాతీపై కూడా బాదారు. వారిలో ఒకరు అప్పటి సిఐడి బాస్గా ఉన్న సునీల్ కుమార్ అని, మరొకరు ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన సీతారామాంజనేయులని రాజుగారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడే కాదు, సంఘటన జరిగినప్పటి నుంచి రఘురామరాజు ఈ మాటే పదే పదే చెబుతున్నారు. తనను కొడుతూ ఉండగా సునీల్ కుమార్ వీడియో కాల్ చేసి ముఖ్యమంత్రి జగన్కు చూపించారని ఆయన అంటున్నారు. తాజాగా ఇచ్చిన ఫిర్యాదులో ఆయన ఆ విషయమే స్పష్టంగా చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచినప్పుడు కూడా ఆ సెల్ లోపల ఏం జరిగేది లైవ్లో జగన్కు చూపించారని కూడా అభియోగం ఉంది. ఒకటి, తన పార్టీకే చెందిన ఎంపీని పోలీసులు కొడుతుంటే లైవ్లో చూశారన్నది. ప్రతిపక్ష నేతను జైల్లో ఉంచితే ఆ కారాగార వాసాన్ని లైవ్లో చూశారన్నది రెండవది. ఈ 2 ఆరోపణలు ఇంకా నిరూపణ కాలేదు, నిజమే. కానీ ఎంత సీరియస్ ఆరోపణలు ఇవి? చంద్రబాబు విషయంలో వారెవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి వదిలేద్దాం. మరి రఘురాజు విషయంలో బాధితుడు ఫిర్యాదు చేశాడు కదా, దానిపై దర్యాప్తు అవసరం లేదా? సిఐడి పోలీసులు కస్టడీలో రఘురాజును కొట్టిన విషయం రుజువైంది కదా. ఆర్మీ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఎవరు కొట్టారన్నది రుజువు కావాలి. దర్యాప్తు జరిగితే కానీ నిజాలు బయటికి రావు. ఆయనకు తగిలిన గాయాల విషయంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని రుజువైంది. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టే దానికి సాక్ష్యం. అంటే ఇప్పటికే రుజువైన నేరాలు, రుజువు కావలసిన నేరాలు ఉన్నాయి ఈ కేసులో. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, తన యంత్రాంగంలోని పోలీసులు ఒక ఎంపీని కొడుతుంటే లైవ్లో చూశారంటే ఆ నేరంలో ఆయన పాత్ర కూడా ఉన్నట్లే లెక్క. కొట్టిన విషయం రుజువైంది, కానీ కొట్టింది ఎవరో తేలాల్సి ఉంది. ఫలానా వారిని రఘురామరాజు చెబుతున్నారు. వారిలో 2 సీనియర్ ఐపీఎస్ అధికారులు. రఘురామరాజు ఆరోపణ నిజమో కాదో తేల్చాల్సిన పని లేదా? ప్రభుత్వ వైద్యులు తప్పుడు నివేదిక ఇచ్చారని కూడా రుజువైంది. ఇంత సీరియస్ క్రైమ్లో 3 ఏళ్ల బట్టి దర్యాప్తు లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే పాలకులు కాబట్టి దర్యాప్తు లేకుండా పోయింది. మరి రఘురామరాజు స్పీకర్కు కూడా ఫిర్యాదు చేశారు కదా, ఆయనన్నా చర్య తీసుకున్నారా? ఇక్కడ కూడా పని కాలేదు. అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్ చేయి ఢిల్లీ అంత పొడుగన్నమాట. అంతే అనుకోవాలి మరి. లేకపోతే స్పీకర్ స్పందించకుండా ఎందుకుంటారు? పోలీసు కస్టడీలో ఒక ఎంపీని చితకబాదితే ఎక్కడా చర్యలు ఉండవు. మన దేశంలో రూల్ ఆఫ్ లా ఉన్నట్టా లేనట్లా? ఈ వ్యవస్థలపై జనానికి నమ్మకం ఎలా కుదురుతుంది? సామాన్య జనానికి న్యాయం అంత తేలిగ్గా దొరకదు. సరే, ఒక లోక్సభ సభ్యుడికి కూడా దొరకకపోతే ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు రాష్ట్రంలో అధికారం చేతులు మారింది కాబట్టి తనకు న్యాయం దొరుకుతుందని రఘురామరాజు భావిస్తున్నారు. అందువలనే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి. నేరం చేసిన వారు, అది కూడా ప్రపంచం మొత్తానికి తెలిసేలా నేరం చేసిన వారు దానికి తగిన శిక్ష అనుభవించకపోతే ఆ సమాజం నేరమయం కావటానికి ఎక్కువ కాలం పట్టదు.